వెల్కమ్ టు టార్గెట్ కెరియర్స్. ఈ రోజు మనతో పాటు యూరోప్ లో మాస్టర్ మైండ్స్ చేసి అనేక మంది భారతీయ విద్యార్థులను ఫారిన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన ఆర్గనైజేషన్ విదేశీ కన్సల్ట్స్ డైరెక్టర్ జి సాయినాథ్ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల మంది భారతీయ విద్యార్థులకు ఉచిత విద్య మరియు స్కాలర్షిప్ పొందుటకు సేవలు అందిస్తున్నారు. అఫీషియల్ గా యూనివర్సిటీల ద్వారా ట్రైనింగ్ పొంది హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, త్రివేంద్రం, కోల్కతా, దవన్గిరి మరియు ఇతర దేశాలకు సక్సెస్ఫుల్ గా సేవలు అందిస్తున్నారు. విదేశీ కన్సల్ట్స్ ఒక ఐఎస్ఓ సర్టిఫైడ్ సంస్థ మరియు నంబర్ ఆఫ్ నాఫ్స్ అండ్ ఇండో ఇటలీ ఇన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇతర ఇంటర్నేషనల్ సంస్థలకు బోర్డు మెంబర్ గా జి సాయినాథ్ గారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సాయినాథ్ గారు. గుడ్ మార్నింగ్ పాలోతోఫియాతో. సో యాక్చువల్లీ వేరే దేశాల్లో ఇతర కంట్రీస్ లో కూడా అవైలబిలిటీ ఉంది చదువుకోవడానికి. సో వై ఓన్లీ యూరోప్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ ఎడ్యుకేషన్ అనగానే యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా ఈ దేశాలు ఎక్కువగా గుర్తొస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇటలీ అండ్ యూరప్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఇన్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. అంటే వీ హ్యావ్ ఎ ప్రాసెస్ కాల్డ్ బొలోనియా సిస్టమ్, అండర్ విచ్ యాక్చువల్లీ ఏంటంటే ఒక రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని సెట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ప్రాక్టికల్ లైక్ థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఒక స్టూడెంట్కి 2 years మాస్టర్స్లో హీ విల్ బీ గోయింగ్ ఫర్ ఇట్ 1.5 semester of classroom education followed by 6 months of thesis part. And this thesis part also the student can go with internship or with any companies, and of course like they can also go for stage. Din dwara entante like they also get a practical exposure before completing. అది కాకుండా ఏంటంటే లైక్ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ వీ టాకింగ్ అబౌట్ సపియన్సా యూనివర్సిటీ ఆఫ్ రోమ్. టుడే పాలోతోఫియాతో గారు ఉన్నారు. సో ఈ సపియన్సా యూనివర్సిటీ ఆఫ్ రోమ్ ఏదైతే ఉందండి, ఇది యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ ఇన్ 1303 అండ్ ద వరల్డ్ ర్యాంకింగ్ ఈజ్ 215th. సో విచ్ ఈస్ యాక్చువల్లీ బెటర్ ర్యాంక్డ్ దెన్ అవర్ ఐఐటి ఢిల్లీ. సో ద స్టాండర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అంటే ర్యాంకింగ్స్ ఏదైతే ఉందో ర్యాంకింగ్స్ బట్టి వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ బెటర్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బీ. సో ఎప్పుడైతే యూనివర్సిటీ ర్యాంకింగ్ బాగుంటుందో ఆటోమేటికల్లీ అక్కడ వచ్చే అవుట్పుట్ కూడా మనకు అలా ఉంటుందండి. సో కాబట్టి అఫ్ కోర్స్ లైక్ ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు స్టడీ అండ్ బీ పార్ట్ ఆఫ్ సచ్ ఎ సక్సెస్ఫుల్ యూనివర్సిటీ. రైట్. ఓకే, మనతో పాటు సఫియన్సా యూనివర్సిటీ రోమ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డీన్ గారు కూడా ఉన్నారు, మిస్టర్ పాలోతోఫియాతో. సో గుడ్ మార్నింగ్ పాలోతోఫియా. Hello, thank you. So tell me us about the Italy and Rome universities. Yes. About Italy, I think is a wonderful country to live. And I think in particular foreign students are very much welcome. All the universities in Italy are promoting new courses fully taught in English just to attract foreign students. And there are also available many fellowships, in particular in Rome or in Lazio. There are fellowships just dedicated to students, foreign students. For instance, for the School of Aerospace Engineering, in general in Sapienza, our students have large percentage of our students has a fellowship. So there is a real interest in having students from abroad, in particular from India, thanks also to the British Consult. And I think that foreign students have very big opportunities to come to Italy, in particular Sapienza. Sapienza is one of the oldest universities in the world, a big university, maybe the biggest in Europe. He has more than 100,000 students, and we have in Sapienza 88,000 bachelors, 21,000 master degrees offered, and we are 3,500 professors, and so we have top rank faculties. In particular, Sapienza is the first in the world concerning human science and also aerospace. In aerospace, we have Sapienza is the 5th in the world in the rankings. In particular, School of Aerospace Engineering has a big part of it. Okay. సాయినాథ్ గారు, అలాగే అందరు స్టూడెంట్స్ కూడా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే స్కాలర్షిప్ పరంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అంటారు? సో ఇక్కడ ఏంటంటే లైక్ ఆఫ్ కోర్స్ లైక్ ఎవ్రీ కంట్రీ వాంట్స్ ద బెటర్ స్టూడెంట్స్. సో ఈవెన్ లైక్ యూరోప్లో కూడా ఏంటంటే యావరేజ్ బిలో యావరేజ్ కొద్దిగా కష్టం ఉంటుంది. బికాస్ బేసికల్లీ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అయితే ఉందంటే చాలా సరళమైన ఫీ స్ట్రక్చర్, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ దిస్. అంత ఫీజు వచ్చేసి €500 per semester వరకు కూడా క్లోజ్ అయిపోతుంది. సో అంత తక్కువ ఫీజు ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ కాంపిటీషన్ ఈజ్ ఆల్సో వెరీ హై.
అంటే ఈరోజు ఏంటంటే ప్రతి 100 మంది అప్లై చేస్తే ఒక 20-30 మందికి అడ్మిషన్ వచ్చే కాంపిటీషన్ ఉందండి. జర్మనీ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, ఇవి హెవీలీ కాంపిటీషన్. అయితే ఇక్కడ మేమేం చేస్తామంటే సిన్స్ వీ వర్క్ అఫీషియల్లీ విత్ యూనివర్సిటీస్ వీ నో ఎగ్జాక్ట్లీ హౌ టు మ్యాచ్ ద ప్రొఫైల్ అండ్ హౌ టు apply for this universities. So we will be as intermediary stage, we'll help the students in actually like getting a good university and also we'll help in getting this thing. కాబట్టి ఇక్కడ ఏంటంటే పర్సెంటేజ్ మినిమం 60% ఉంటే సరిపోతుంది. సో అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ యాక్చువల్గా. ఓకే, అలాగే వీసా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఈ వీసా ప్రాసెసింగ్ ఏంటంటే ప్రతి కంట్రీకి కూడా యాక్చువల్గా లైక్ సక్సెస్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికాకి తీసుకుంటే హార్డ్లీ ఒక 25 to 30% సక్సెస్ రేట్ ఉంటుందండి. బట్ వెరాజ్ ఇప్పుడు యూరోప్లో చూసుకుంటే ఇటలీకి ఆల్మోస్ట్ వీ హ్యావ్ అబౌట్ 80% ప్లస్ సక్సెస్ రేట్ విచ్ ఇస్ వెరీ గ్రేట్ అడ్వాంటేజ్. ఓకే, సో అలాగే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి చదవాలి అని అంటే చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో వై ఓన్లీ విదేశ్ కన్సల్టెన్స్? సి విదేశ్ కన్సల్ట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్ యాక్చువల్లీ డిమాండ్స్ నీడ్స్ అండి. అంటే మేము యాక్చువల్గా ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ప్రాపర్గా గైడెన్స్ చేయగలి, అంటే వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, దాని ప్రకారంగా వీ విల్ టేక్ ద బేసిక్ అసెస్మెంట్. దాన్ని తీసుకొని వీ విల్ కమ్ అప్ విత్ సమ్ సర్టన్ లైక్ ప్రొసీజర్స్ వేర్ యాక్చువల్లీ లైక్ వీ అండర్స్టాండ్ దర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఆల్. దాని ప్రకారంగా మేము కొన్ని రైట్ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ కన్సల్టింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్. సో దీని ద్వారా ఏంటంటే మేము ఒక రైట్ అప్రోచ్ ద్వారా వీళ్ళకి ఒక ఫిల్టరింగ్ చేసి మీకు ఈ పలానా యూనివర్సిటీలో పలానా కోర్సెస్ ఉన్నాయి అని మేము ఒక కన్క్లూషన్కి వస్తాం. దాని ద్వారా ఏంటంటే అలా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఒక మోస్ట్ అఫోర్డబుల్ వేలో అండ్ ఒక స్మూత్ ట్రాన్సిషన్. అయితే విదేశ్ నుంచి ఏంటంటే లైక్ మా డైరెక్టర్స్ అందరూ కూడా వీఆర్ లైక్ అలుమినీ స్టూడెంట్స్ ఆఫ్ యూరోపియన్ యూనివర్సిటీస్. సో ఆబ్వియస్లీ లైక్ వీ హ్యావ్ అ ఫస్ట్ హ్యాండ్ అప్రోచ్ ఇన్ దిస్ స్పెషలైజింగ్ ఫీల్డ్ అండి. ఓకే, అలాగే విదేశ్ కన్సల్టెన్స్లో మరి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? సి యాక్చువల్లీ లైక్ ఇటలీ పరంగా చూసుకుంటే అండి లైక్ వీ హ్యావ్ అబౌట్ 500+ మాస్టర్ ప్రోగ్రామ్స్ in Italy which is taught in English. So which is ranging from agriculture science and biomedical medicine and nursing, and we take about like bioinformatics and then engineering, all sectors of engineering, mechanical, EEE, ECE, IT. సో అన్ని ఫీల్డ్స్లో మన కోర్సెస్ ఉన్నాయండి. అండ్ ఇది కాకుండా మేనేజ్మెంట్ ఫీల్డ్స్. సో ఈ అన్ని ఫీల్డ్స్లో మనకి ఇంగ్లీష్లో టాట్ చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఎస్పెషల్లీ ఇటలీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇటలీ యూనివర్సిటీస్ ఏంటంటే లైక్ ఈ 500+ ప్రోగ్రామ్స్కి కూడా ఒక స్టూడెంట్కి ఆల్మోస్ట్ ఒక 2 years మాస్టర్స్ ఉంటుంది. అయితే బ్యాచిలర్స్ చదివినట్లయితే 3 years బ్యాచిలర్స్ ఉంటుందండి. సో ఇక్కడ మన ఇంటర్మీడియట్ చదివిన తర్వాత సో స్టూడెంట్స్కి ఏంటంటే ఒక 3 years బ్యాచిలర్స్కి అక్కడ చదివే అవకాశం దొరుకుతుంది. దీంట్లో ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే 2.5 years వచ్చి స్టడీ పీరియడ్, లాస్ట్ 6 months వచ్చి అక్కడ కూడా ఇంటర్న్షిప్ ఉంటుందండి. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు 3 years బ్యాచిలర్స్లో ఇక్కడ మనం 4 years బీటెక్లో ఎంతైతే మనము గెయిన్ చేస్తామో అంతకన్నా బెటర్ స్కిల్స్, బికాస్ వీ టాక్ అబౌట్ ద బెస్ట్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్. సో న్యాచురలీ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అండ్ అక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇట్స్ వెరీ ఎక్స్క్లూసివ్ అండి. దాని ద్వారా ఏంటంటే దే విల్ హ్యావ్ ఎ బెటర్ అడ్వాంటేజ్ ఆన్ దిస్. ఓకే, లైక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్టడీస్ ఇన్ యూరోప్, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్ పరంగా? జాబ్స్ అనేది యాక్చువల్గా ఆల్మోస్ట్ లైక్ ఇక్కడికి వచ్చేయడం కాదండి, అసలు ఇన్ఫ్యాక్ట్ అక్కడ మాస్టర్స్ అయిపోయిన తర్వాత 2 years మాస్టర్స్ తర్వాత 1 year జాబ్ సర్చ్ వీసా ఇస్తారండి. సో ఈ 1 yearలో స్టూడెంట్ హ్యాస్ అ ఫ్లెక్సిబిలిటీ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్. అయితే ఈరోజు ఇటలీ అనే కంట్రీ ఏదైతే ఉందో దాన్ని షెంజన్ వీసా అంటాం. సో షెంజన్ వీసా అంటే 26 దేశాలకు కలిపి ఇది ఒక కామన్గా వీసా ఇచ్చే సిస్టమ్ అండి. సో 26 దేశాలకు వీసా ఉండడం వల్ల స్టూడెంట్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆర్ ఇంటర్న్షిప్ కూడా వాళ్ళు 26 దేశాల్లో ఎక్కడైనా కూడా వాళ్ళు వెతుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో జర్మనీ, ఇటలీ, ఫిన్లాండ్, నార్వే, స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ తర్వాత మొత్తం 26 దేశాల్లో కూడా వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఇంకా జాబ్ ఆప్షన్స్ చాలా పెరుగుతాయి. అది కాకుండా ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా జాబ్ అంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆటోమేటికలీ వాళ్ళకి ఫస్ట్ పెరిగేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయండి. అంటే ఇప్పుడు ఇండియాలో ఉండగా ఒక పేరెంట్ గైడెన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంతసేపు కూడా వీ ఆల్వేస్ రిలై ఆన్ సమ్వన్, అంటే ఇక్కడ ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే పేరెంట్స్ కానివ్వండి. బట్ వెన్ యూ గో అబ్రాడ్ ఒక 2 years ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ వేర్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ మేక్ యువర్ ఓన్ world and actually you have your own contacts or you have your own friends. So దాని ద్వారా ఏంటంటే లైక్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ లైఫ్ రియలీ బెటర్. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఈజీగా వాళ్ళు ఒక లైఫ్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ఛాలెంజ్ తీసుకున్నట్టు అవుతుంది. సో దీని ద్వారా ఆటోమేటికలీ దే విల్ బి మోర్ యాజ్ ఎ ఇండివిజువల్ దాన్ యాక్చువల్లీ ఐ బాయ్. ఓకే సైనద్ గారు, యూరోప్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటారు? ఓకే అండి, సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన గురించి మాట్లాడితే అండి మనకి బొలోనియా ప్రాసెస్ అంటామండి. సో బొలోనియా ప్రాసెస్ గురించి ఐ థింక్ ప్రొఫెసర్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ.
Yeah, in Bologna project, there is an agreement among most of maybe all the university in Europe to have the same system. Okay. So the same system means that you have a sort of bachelor in 3 years. It's a 3 years first degree, which is called the laurea, and then all students can access to the so-called laurea magistrale, which is like a master in 2 years generally. And all these titles are recognized automatically at the European level. Okay. So this is, and then of course for people who is student interested can proceed with PhD programs. What we call the master is a higher level study with respect to the English name master. These are specific courses for 1 year in general, which involves deeply the companies, aerospace, any company, okay, and these are master. We call these master degrees and PhDs. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు ఇష్టంగా అంటే డబ్బులు లేకుండా తీసుకెళ్తారా అండి? ఏమండి? ఇప్పుడు మా బాబు MBA కంప్లీట్ అవుతుందండి ఈ సంవత్సరం. ఓకే. ఇప్పుడు ఉచితంగా యూరోప్ కంట్రీస్ లో అని చెప్తున్నారు టీవీలో. అవునండి. అమౌంట్ ఏం తగలకుండా పంపించగలుగుతారా? అవునండి. యాక్చువల్గా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఏవైతున్నాయో పబ్లిక్ యూనివర్సిటీస్ అండి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్కి పబ్లిక్ యూనివర్సిటీస్కి ఇదే డిఫరెన్స్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అవ్వడం వల్ల మనకు అక్కడ యూనివర్సిటీస్లో ఏంటంటే చాలా తక్కువ ఫీజు, అంటే 150 euros నుంచి 200 euros వరకు లోకల్ ట్యాక్సెస్ ఉంటుందండి. అండ్ మ్యాక్సిమం ఫీజు వచ్చేసి 1400 euros ఇస్ ద మ్యాక్సిమం ఫీజ్ వాట్ యూ పే అండి, అంతే. సో ఇక్కడ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ ఆఫర్ చేయడం జరుగుతుందండి. యా, రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. సో అలాగే పాలతోఫియాతో, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇఫ్ ది స్టూడెంట్ స్టడీ ఇన్ యూరోప్? I think the agreement of Bologna is one of them, because if you get a laurea or a master in any university in Europe, this holds everywhere. Okay. Okay. And then I think that most the courses are oriented in practical application, technological development, so to make smooth the passage from academic world to the world of industries and companies and jobs. And this is a common feature of most of the European courses. And I think the level of education in Europe is very high and highly recognized worldwide. So I think this is a very important point. Also, many courses have joint degrees. So the courses are officially recognized as holding in one or the other countries, not only within Europe but also within other countries like USA and in Russia, for instance. There are many international cooperation. In fact, Sapienza has 2,000 bilateral agreement and 1,600 international cooperation agreement. Okay. So this is very important, I think, for the student, because this, what they do in any country of Europe, is of higher value not only in Europe but also worldwide. ఓకే, రైట్. కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి. అనిరుద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో. అనిరుద్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి సాయినాథ్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నా పేరు అనిరుద్ సార్. చెప్పండి అనిరుద్. అది నేను ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఆల్ రైట్. నేను బీటెక్ అయిపోయాక ఎంఎస్ చేయాలని ప్లాన్ లో ఉన్నా. ఓకే అనిరుద్. సో ఇప్పుడు నేను ఏ స్టెప్ తీసుకోవాలి, నెక్స్ట్ ఎలా చేయాలి? ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు, నాకేమన్నా డిస్కౌంట్స్ వస్తాయి? ష్యూర్ అనిరుద్, ఖచ్చితంగా మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకేంటంటే అండి, ఇప్పుడు అప్లికేషన్స్ ఆర్ స్టార్టింగ్ అట్లీస్ట్ ఇన్ నవంబర్ అండి. అంటే ఇప్పుడు నువ్వు ఈ నవంబర్లో మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. నవంబర్లో స్టార్ట్ చేస్తే మనకు సెప్టెంబర్ ఇంటేక్కి మనము అర్లీ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సపియన్జా, పాలిటెక్నికో డి మిలానో ఇలాంటి చాలా యూనివర్సిటీస్లో అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ నవంబర్ ఓన్లీ. సో మీరు ఏంటంటే ఈ ఇయర్ నవంబర్ నుంచి మీరు అప్రోచ్ అయితే నెక్స్ట్ ఇయర్కి మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అయితే ప్రెజెంట్గా వచ్చే అప్లికేషన్ సిచ్యువేషన్ ఏంటంటే అండి, ఇప్పుడు మన సెప్టెంబర్ ఇంటేక్కి మన ఇంటేక్ ఉందండి. సో ఈ సెప్టెంబర్ ఇంటేక్కి ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 1800 స్టూడెంట్స్ ఆల్రెడీ మన విదేశ్లో ఎన్రోల్ అయ్యి ఇప్పుడు ఇటలీకి వెళ్తున్నారండి. సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ యాక్చువల్గా ఏంటంటే మనకి అప్లికేషన్స్ అనేది ఇప్పుడు మే ఎండింగ్ దాకా కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు
ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యారో వాళ్ళైతే ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేసి దే కెన్ జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నెంబర్ కాల్ చేస్తే డైరెక్ట్లీ లైక్ అవర్ కౌన్సిలర్స్ విల్ గివ్ యూ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ హౌ టు ప్రొసెస్ విత్ అప్లికేషన్స్ అండ్ స్టాఫ్ అండి. రైట్, ఓకే. మరో కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి. కోటిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కోటిరెడ్డి గారు, చెప్పండి. స్మాల్ ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. చెప్పండి. నా ఎడ్యుకేషన్ ఎంటెక్ అండి. ఓకే. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ నెట్వర్క్ ఇంజనీరింగ్. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ అండి ఇక్కడ, ఆల్మోస్ట్ ఇన్ 8 years. ఆల్ రైట్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద పిహెచ్డి. ఆల్ రైట్ అండి. సో పిహెచ్డీకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు అప్లికేషన్ అయితే ఓపెన్ ఉన్నాయి. సో ప్రజెంట్గా సపియన్సా యూనివర్సిటీ ఆఫ్ రోమ్లో కూడా మనకి కంప్యూటర్ సైన్స్ మీద, నానో టెక్నాలజీ మీద, ఏరోస్పేస్ మీద చాలా పిహెచ్డీ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న నెంబర్ కాల్ చేస్తే లైక్ వీ విల్ బీ బెటర్ ఏబుల్ టు హెల్ప్ యూ అండి. రైట్, ఓకే. సాయినాథ్ గారు, అలాగే విద్యార్థులు కూడా చాలా మంది సేఫ్టీ అండ్ సెక్యూర్ గురించి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో యూరోప్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయంటారు? సో ఫర్ ఇన్స్టెన్స్ అంటే మనకి ఇప్పుడు ప్రొఫెసర్ గారి దగ్గర ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ అబౌట్ 70 స్టూడెంట్స్ ఆల్రెడీ లైక్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండి. అండ్ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 3 years నుంచి మన స్టూడెంట్స్ అక్కడ పంపడము అండ్ దే ఆర్ హ్యావింగ్ క్వైట్ ఏ గుడ్ టైమ్ అండి. ఎందుకంటే మనకి రోమ్ అనేది అయితే ఉందో అండి చాలా సేఫ్ ప్లేస్ వాట్ ఐ కన్సిడర్ అండి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే లైక్ మనకి యూఎస్లో మాదిరిగా గన్ కల్చర్ ఇట్లాంటివి ఉండదు. సో ఇట్ ఈస్ లైక్ వెరీ సేఫ్ ప్లేస్ అండ్ స్టూడెంట్స్ కెన్ బీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ టైమ్ దేర్. అయితే ఇంకోటి అంటే యూరోపియన్ స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ బయాస్ ఉండదు. సో దే ఫీల్ యాక్చువల్లీ లైక్ ఈవెన్ us as a foreign students and they give that value, which is very grateful to the professor and team. లైక్ అలాగే స్టే బ్యాక్ మరియు పిఆర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటారు ఓవరాల్గా? ఇక్కడ యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మనకి ఒక 2 years మాస్టర్స్ చదివిన తర్వాత ఆర్ 3 years బ్యాచిలర్స్ చేసిన తర్వాత ఒక 1 year జాబ్ సర్చ్ వీసా ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని లవోరో అంటాం. సో ఈ లవోరో టైంలో స్టూడెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఫైండ్ ఎనీ ఫుల్ టైమ్ జాబ్ విచ్ కెన్ బీ రిలేటెడ్ టు హిస్ ఫీల్డ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫీల్డ్. As long as they have a company work permit papers, the visa can be further extended. And ఒక 5 years of work permit తర్వాత student is eligible for applying for a permanent residence అండి. ఓకే, అలాగే స్టడీ ప్రాసెస్ ఓవరాల్గా ఎలా ఉంటుంది యూరోప్లో? లైక్ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది కాలేజెస్లో, కానీ లైక్ వాళ్ళు చూస్ చేసుకున్న కంట్రీలోనే ఇవ్వాలి అని అంటే ఎలా ఉంటుందంటారు? సో ఇది వెరీ సింపుల్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మన ప్రొఫెసర్ పౌలో తోఫ్లియాతో గారిది చూసుకుంటే, సో హీఈస్ అ డీన్ ఫర్ ద ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ ఇప్పుడు సపియన్సా యూనివర్సిటీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ సెంట్ అబౌట్ 9 satellites in the orbit అండి. అండ్ ప్రెజెంట్లీ 2 satellites మీద ఆల్రెడీ ప్రొఫెసర్ ఈస్ వర్కింగ్. And on these 2 satellites, like already our Indian students are currently working to build the satellites. Okay. So we'll chase the satellites already. Kenya government to kuda this Sapienza University has exclusive tie-up ande. So dandu and Kenyan government ki oka 20 years paatu they were the satellite సపోర్ట్ సిస్టమ్. అంటే శాటిలైట్ పంపించిన తర్వాత దాని అబ్జర్వేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా యాక్చువల్గా సపియన్సా యూనివర్సిటీ వాజ్ యాక్చువల్లీ హ్యాండ్లింగ్ ఇట్, విచ్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద ఎక్స్క్విజిట్ option what actually we have. So that's the reason actually like this university is among the world top 5th in aerospace region. Okay. గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సాయినాథ్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సత్యం గారు, చెప్పండి. నమస్తే సార్, మా బాబుది కంప్యూటర్ సైన్స్ సార్. ఓకే అండి. కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు 4th year అయిపోతుంది, రేపు నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్స్ రాస్తాడు. అవునండి. ఓకే, 73% ఉంది సార్. వెరీ గుడ్ అండి. అది ఎట్లా అనేది? సో ఇప్పుడు యాక్చువల్గా రైట్ టైం అండి మనకి. ఇప్పుడు కరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లయితే కనుక ఈ సెప్టెంబర్ ఇంటేక్కి బాబుకి ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ స్కాలర్షిప్ వచ్చేలాగా మనం చేయొచ్చండి. అయితే దానికి ఏంటంటే అండి ఫస్ట్ ముఖ్యంగా మనకి అప్లికేషన్స్ అయితే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఆల్రెడీ డెడ్ లైన్స్ అయిపోయాయి. బట్ ఇట్ ఈస్ అ రైట్ టైం వేర్ వీ కెన్ స్టార్ట్ నౌ అండ్ వీ కెన్ డెఫినెట్లీ క్రాక్ ద అడ్మిషన్ ఇన్ సపియన్సా యూనివర్సిటీ ఆఫ్ రోమ్లో. మనకి జూన్ వరకు డెడ్ లైన్స్ టెక్నికల్గా ఉన్నాయి. కాకపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుని మనం ఒక 1 month 2 monthsలో అడ్మిషన్ తెచ్చుకుని తర్వాత ఇమీడియట్గా మనం వీసా ప్రాసెస్ స్కాలర్షిప్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ నుంచి క్లాసెస్లో మన అబ్బాయి అటెండ్ అయ్యేలా చూసుకోవచ్చండి. రైట్, ఓకే సాయి గారు. అలాగే లో ట్యూషన్ ఫీ యూనివర్సిటీ అంటుంటారు. సో దానికి క్వాలిటీ పరంగా ఎలా ఉంటుందంటారు అసలు? సో అదే అండి, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే లైక్ లో ట్యూషన్ ఫీజు అంటే ఇప్పుడు డబ్బులు ఏం తీసుకోకుండా ఉన్నప్పుడు క్వాలిటీ బాగోదేమో అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ ఈ స్పాన్సరింగ్ అండ్ ఇట్స్ అ పబ్లిక్ యూనివర్సిటీస్. సో పబ్లిక్ యూనివర్సిటీస్ అవ్వడం వల్ల వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు తప్ప ఇక్కడ క్వాలిటీ పరంగా చూస్తే మనకు యాక్చువల్గా ఇప్పుడు వరల్డ్ టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ వచ్చిందంటేనే ఆటోమేటిక్లీ ఇక్కడ ఉన్న రీసెర్చ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఈ ఫెసిలిటీస్ కానివ్వండి. సో వీటిలలో ఏంటంటే ఆబ్వియస్లీ దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ పార్ట్ ఆర్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ పార్ట్.
సో న్యాచురల్గా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సో ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి క్వాలిటీ ఉండదు అనే పాయింట్ అసలు కరెక్ట్ కాదండి. ఓకే సాయి గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా బయాస్ డిఫరెన్స్ అసలు ఉండదు అని అన్నారు. అవునండి. సో అలాగే మరి విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు అక్కడ? అదే అండి, యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇటలీకి నో జిఆర్ఈ, నో ఐఎల్టీఎస్, నో టోఫెల్ అంటామండి. ఓకే. ఎందుకంటే ఇది కేవలం ఒక భాషాపరంగా టెస్ట్ చేసేదే తప్ప జిఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎనీ స్టాండర్డ్ టు సే ద స్టూడెంట్ ఎగ్జాక్ట్ క్వాలిటీ అండ్ టెక్నికల్ స్కిల్స్ గురించి కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మరీ ఇంగ్లీష్లో ఐఎల్స్ 6.57 రాకపోయినా కూడా స్టిల్ వీ కెన్ ప్రాసెస్ ఫర్ దిస్ అండి. ఓకే. లైక్ as you said that space engineering, aerospace engineering, so how will be the students that they can understand, and how will be the studies overall in the Europe? Yes, I think space engineering is a very important branch of engineering, in some sense summarizing many aspects. So this is a particular peculiarity. For instance, for the School of Aerospace Engineering, we can enroll engineers, for instance, bachelor engineers, in all the speciality of engineering. I mean, mechanical, computer science, electrical, electronics, and automatics, and so on, because a space project is a sum of all these competencies. And so a bachelor engineer coming to us will make a deep understanding of all these aspects while maintaining its own specialities. Okay. Because space systems involves all the specialities and peculiarities that I told you. And in particular, as Sainath said, we involve all the students in our also research activity through labs. So all the students are involved in labs activity. In particular, School of Aerospace Engineering has this record of 8 satellites launched in the last 18 years by the students. That is, any student, since he is enrolled, can join the program and follow all the process of a satellite design, manufacturing, testing, and launch. So we had many students coming to the launch base to make the final integration. This is a unique experience, I think, yes. Because in that place you can meet many other groups, international groups involved in this world, the space activity world, and this is a unique experience for the students. Okay, right. సాయి గారు, అలాగే ఇక్కడంటే స్టడీ అవర్స్ అలా ఉంటాయి, లైక్ యావరేజ్ స్టూడెంట్స్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ, లైక్ యూరోప్ లో కూడా ఎన్విరాన్మెంటల్ చేంజ్ కూడా ఉంటుంది. సో స్టూడెంట్స్ అక్కడ మగప్ అవ్వడానికి కానీ చదువుకోవడానికి కానీ, సో అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయంటారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇండియాలో వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ అనేది ఒక థియరిటికల్ పార్ట్గానే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. బట్ దాని ప్రాక్టికల్ అప్రోచ్ అనేది కొద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ అవడం వల్ల కొద్దిగా మనకి అండర్స్టాండింగ్ కొన్ని యూనివర్సిటీస్లో దొరకదండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అయితే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే యూరోపియన్ యూనివర్సిటీస్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే చదువుతారో ఆ చదివిన దాన్ని ప్రాక్టికల్ అప్రోచ్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఏదైనా కూడా మనం అంటాం జనరల్గా వీ హ్యావ్ ఎ సేయింగ్, అంటే ఏదైనా వినింది కొంతవరకు గుర్తుంటుంది, చదివింది ఇంకొంత గుర్తుంటుంది, అదే ప్రాక్టీస్ చేసింది ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. సో న్యాచురల్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి సబ్జెక్ట్ అండర్స్టాండింగ్కి ఈ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అండి, మనకి ఇండియాలో ఏంటంటే మనకి ఎగ్జామ్స్ రాసేస్తే సరిపోతుంది అండ్ వైవా అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. బట్ యూరోప్లో వచ్చేటప్పటికి అక్కడ వైవా ద్వారా కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే వీ డిస్కస్ ఎ టాపిక్ అబౌట్ ఎనీ వాట్ ఈస్ 6 monthsలో మనము సెమిస్టర్లో ఏవైతే చదివామో అది మనం ప్రొఫెసర్తో కూర్చొని ఓపెన్గా డిస్కస్ చేస్తాం. అంటే ఈ సబ్జెక్ట్కి ఈ ప్రాబ్లం ఇలా ఉంటుంది, అప్పుడు ప్రొఫెసర్ ఆల్సో హీ గివ్స్ హిస్ ఇన్పుట్, అది ఇలా కాకుండా ఇలా చేస్తే ఇలా ఉంటుంది, అంటే దిస్ ఇస్ ఎగ్జామ్ యాక్చువల్లీ. సో దీంట్లో ఏంటంటే ఒక డిస్కషన్ జరుగుతుంది టాపిక్ మీద. అప్పుడు ఏంటంటే ప్రొఫెసర్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ బెటర్ ద స్టూడెంట్ ఇస్. And at the same time, student has the opportunity to explore his ideas. Okay. అంటే the openness క్రియేట్ చేస్తుందండి ఎగ్జామ్ ప్యాటర్న్ వల్ల. సో దీని ద్వారా ఏంటంటే ఇంకోటి, మనం ఈరోజు ఏ కంపెనీకి అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్తే ఆటోమేటికలీ అక్కడ ఎగ్జామ్ ఇచ్చి పేపర్ ఇచ్చి ఎక్కడ రాయించరు. సో న్యాచురల్గా ఇట్ ఈస్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు టాక్ టు ద ఇండివిజువల్ హెచ్ఆర్ కంటే ముఖ్యంగా టెక్నికల్ పర్సన్ తోటి. సో ఎప్పుడైతే మీరు ఒక 1.5 year ఒక ప్రొఫెసర్ని మీరు డైరెక్ట్గా వైవర్స్ తోటి మీరు వాళ్ళు క్లియర్ చేస్తారో, దెన్ యూ గో టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే మీకు వచ్చే సబ్జెక్ట్ స్కిల్స్ అలా ఉంటాయి. సో ఆటోమేటికలీ మీరు వెళ్ళి ఎవరితో కూడా డిస్కస్ చేయడానికి అసలు ఆ భయం అనేది ఉందో అది పోతుందండి. లైక్ అలాగే సాయి గారు, మీరు యూరోప్లో చదివి లైక్ ఈ సంస్థను పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? ఓకే అండి, సో ఇట్స్ బీన్ అబౌట్ 10 years అండి, లైక్ వీఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ విత్ విదేశ్. సో అంతకుముందు ఏంటంటే లైక్ యూరోపియన్లో ఎడ్యుకేషన్ అంటేనే చాలా మందికి క్లియర్ అవేర్నెస్ లేదు. అంటే యూరోప్లో అనగానే ఆబ్వియస్లీ లోకల్ లాంగ్వేజ్ బ్యారియర్.
సో ఇటలీకి వెళ్తే ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జర్మనీకి వెళ్తే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇలాంటి చాలా అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా తక్కువ మంది వీటికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళండి. అంత కూడా అలా ఉన్న టైంలో నేను వెళ్ళినప్పుడు ఇట్ వాస్ ఎ హ్యూజ్ ఛాలెంజ్ ఫర్ మీ పర్టికులర్లీ. అంటే నేను వెళ్ళినప్పుడు ఐ డెంట్ హ్యాడ్ లైక్ ఈ రోజు ఉన్నట్టుగా ఇంటర్నెట్ టెక్నాలజీస్ ఇవన్నీ లేవు. సో అప్పుడు ఏంటంటే లైక్ ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు ఫైండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఒక ఇంటర్నేషనల్ ఆఫీస్ని కాంటాక్ట్ చేయడానికి కూడా ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ అస్. సో అటువంటి సిచ్యువేషన్లో వాట్ వీ ఫైండ్ ఈస్ అంత వెళ్ళిన తర్వాత వీ అబ్జర్వ్ ద థింగ్స్ యాక్చువల్లీ వెరీ కేర్ఫుల్లీ ప్రాక్టికలీ. సో అక్కడ ఆటోమేటికలీ అక్కడ క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీస్ కానివ్వండి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అది చూసినప్పుడు యాక్చువల్గా దిస్ ఇస్ యాక్చువల్లీ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ వాట్ ఐ హ్యాడ్. సో ఐ థాట్ ఆఫ్ యాక్చువల్లీ గివింగ్ ఇట్ టు అవర్ ఇండియన్ స్టూడెంట్స్. సో కాబట్టి we have come back and set up this, and now it's very happily like we are doing it. Okay, right. Thank you, Sainath garu, Pelutofia-to. Like Europe lo velli chadvali ante chaala students kuda chaala doubts untayi. So ippudu deen dwara chaala mandi students alage parents kuda doubts clarify ayyayi. So thank you so much. So chusaru kadandi idi ivalti Target Careers. Keep watching iNews.